తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సాధారణంగా బడ్జెట్ అనగానే సామాన్యులు ఉద్యోగులు అందరూ చూసేది ఒకే ఒక విషయం, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఏమైనా మారాయా, ట్యాక్స్ తగ్గుతుందా అని. కానీ ఈసారి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కేవలం అంకెలు మార్చడమే కాదు, మొత్తం ట్యాక్స్ సిస్టమ్నే సమూలంగా మార్చే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పైకి ఇవి చిన్న చిన్న మార్పుల్లా కనిపిస్తాయి, కానీ నిజానికి ఒక ట్యాక్స్ పేయర్కి, ఒక చిన్న వ్యాపారికి అతిపెద్ద రిలీఫ్ ఇచ్చే అంశాలు ఇవే. ముఖ్యంగా ట్యాక్స్ అసెస్మెంట్, పెనాల్టీ మరియు కంప్లైనెన్స్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు లిటిగేషన్ను అంటే కోర్టు గొడవలను తగ్గించడానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అసలు ఆ మార్పులేంటి, మన జేబు మీద, మన ప్రశాంతత మీద ఇవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటి అతిపెద్ద మార్పు సింగిల్ కామన్ ఆర్డర్. ఇప్పటి వరకు పరిస్థితి ఎలా ఉందంటే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ రిటర్న్స్ని పరిశీలించి ఏదైనా తేడా ఉంటే ముందు అసెస్మెంట్ ఆర్డర్ పంపించేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి మీరు తప్పు చేశారు కాబట్టి మీకు పెనాల్టీ వేస్తున్నామంటూ వేరేగా పెనాల్టీ ఆర్డర్ పంపేవాళ్ళు. అంటే ఒకే సమస్యకి రెండు వేర్వేరు నోటీసులు, రెండు వేరువేరు కేసులు. ఇది ట్యాక్స్ పేయర్కి విపరీతమైన చికాకు తెప్పించే విషయం. కానీ ఈ బడ్జెట్ 2026లో నిర్మలా సీతారామన్ ఒక కొత్త ప్రపోజల్ పెట్టారు. ఇకపై అసెస్మెంట్ మరియు పెనాల్టీ ప్రొసీడింగ్స్ అన్నీ కలిపి ఒకేసారి జరుగుతాయి. మీకు వచ్చేది ఒకే ఒక సింగిల్ కామన్ ఆర్డర్. దీనివల్ల అనవసరమైన గొడవలు తగ్గుతాయి, టైం సేవ్ అవుతుంది, ఆఫీసర్ల చుట్టూ తిరిగే పని తప్పుతుంది. రెండవది అప్పీల్స్కి వెళ్ళే వాళ్ళకి దొరికిన ఊరట. ఉదాహరణకు ట్యాక్స్ ఆఫీసర్ మీకు 1,00,000 రూపాయలు పన్ను కట్టాలని ఆర్డర్ వేశారు అనుకుందాం. అది తప్పు అని మీకు అనిపిస్తే మీరు అప్పీల్కి వెళ్ళాలి. అయితే పాత రూల్స్ ప్రకారం మీరు అప్పీల్ ఫైల్ చేయాలంటే ముందుగా ఆ డిమాండ్ చేసిన మొత్తంలో 20% డబ్బుని ప్రీపేమెంట్ కింద డిపాజిట్ చేయాల్సి ఉండేది. చేతిలో డబ్బు లేకపోయినా అప్పు తెచ్చి మరీ కట్టాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ ప్రీపేమెంట్ని 20% నుంచి 10% తగ్గించింది. అంతేకాదు ఇక్కడ చిన్న మెలిక ఉంది, అది మనకు లాభం చేకూర్చేదే. ఈ 10% అనేది కేవలం కోర్ ట్యాక్స్ డిమాండ్ మీద మాత్రమే లెక్క కడతారు. అంతేకాని దాని మీద వేసిన ఇంట్రెస్ట్ కానీ పెనాల్టీ మీద కానీ ఈ 10% కట్టాల్సిన పని లేదు. ఇది కోర్టు ఖర్చులను భారీగా తగ్గిస్తుంది. నిజాయితీగా వ్యాపారం చేసుకునే వారికి ఇది నిజంగా పెద్ద రిలీఫ్ అవుతుంది. దీనికి అనుబంధంగా మరో విషయం, మీరు అప్పీల్కి వెళ్ళారు, అక్కడ కేసు పెండింగ్లో ఉంది. ఆ సమయంలో కూడా పాత బకాయి మీద వడ్డీ పడుతూనే ఉండేది. కానీ కొత్త రూల్ ప్రకారం మీరు ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ దగ్గర కేసు పెండింగ్లో ఉన్నంత కాలం పెనాల్టీ అమౌంట్ మీద మీరు ఎలాంటి ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. కేసు గెలిచినా ఓడినా ఆ పెండింగ్ పీరియడ్ మాత్రం వడ్డీ బాధ తగ్గుతుంది. ఇది ట్యాక్స్ పేయర్స్కి నెత్తిన ఉండే పెద్ద భారాన్ని దించేస్తుంది. ఇక నాలుగవది తప్పు సర్దుకునే అవకాశం. సాధారణంగా ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీ ఫైల్ని ఓపెన్ చేసి రీఅసెస్మెంట్ మొదలు పెట్టారంటే ఇక మీరు చేసేది ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఆప్షన్ ఇస్తుంది. రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్ మొదలైన తర్వాత కూడా అయ్యో నేను తప్పు చేశాను, సరి చేసుకుంటాను అని మీరు అనుకుంటే మీరు అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. దీనికి కండిషన్ ఏంటంటే ఆ సంవత్సరం సంబంధించిన ట్యాక్స్ రేటు మీద అదనంగా మరో 10% అడిషనల్ ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఇలా మీరు అప్డేట్ రిటర్న్ ఫైల్ చేస్తే ఆఫీసర్ ఇక మీ పాత లెక్కలు చూడరు. మీరు కొత్తగా ఇచ్చిన లెక్కల ప్రకారమే అసెస్మెంట్ పూర్తి చేస్తారు. అంటే గొడవలు పెంచుకోకుండా 10% ఎక్కువ కట్టి మ్యాటర్ సెటిల్ చేసుకునే ఆపర్చునిటీ అన్నమాట. చివరగా డీక్రిమినలైజేషన్. చిన్న చిన్న తప్పులకు జైలు శిక్షలు, క్రిమినల్ కేసులు అవసరం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఉదాహరణకు ఎవరైనా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూపించలేకపోవడం లేదా టీడీఎస్ కంప్లైంట్స్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఇకపై వాటిని క్రిమినల్ అఫెన్స్గా చూడరు, వాటిని కేవలం సివిల్ ల్యాప్సెస్గా పరిగణిస్తారు. అంటే జస్ట్ మానిటరీ పెనాల్టీ, అంటే జరిమానా కట్టి బయటపడవచ్చు, ప్రాసిక్యూషన్ భయం ఉండదు. సో ఓవరాల్గా చూస్తే ఈ బడ్జెట్ 2026 ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ని శత్రుపూరిత విధానం నుంచి ట్యాక్స్ పేయర్ ఫ్రెండ్లీ విధానం వైపు మళ్లించింది. నిజాయితీగా పన్ను కట్టేవాడికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశం ఈ మార్పుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.